హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ది డైలీ అనాలిసిస్ వీడియో, డైలీ ఒక వీడియో వస్తుంది మన ఛానల్ నుంచి. దీంట్లో ఒక చార్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎంట్రీ ఎక్కడ చేయాలి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, లెవెల్స్ చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, అండ్ మధ్యలో మార్కెట్ డ్రామాస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా అబ్జర్వ్ చేయాలి, మనం దాన్ని ఎలా తీసుకోవాలనేది డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ లేట్ చేయకుండా నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అనమాట. సో ప్రాపర్గా బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వగానే అండ్ నిఫ్టీ కూడా ఓపెన్ అవ్వగానే ఒక సపోర్ట్ తీసుకుంది. ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్, ఇంకో గ్రీన్ పడింది. సో నేనేమనుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది, నిఫ్టీ కూడా అంతే, ఒక గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, రెడ్ మళ్ళీ కిందికి వచ్చి టెస్టింగ్ చేసుకుంటుంది. బట్ ఈ సపోర్ట్ తీసుకుంటున్నానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, బట్ చాలాసేపు నిఫ్టీ పైకి వెళ్ళాలి, జనరల్లీ పైకి వెళ్ళాలి కదా, బై చేశాను కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ సడన్గా కిందికి వచ్చేసేసింది, నిఫ్టీ కూడా కిందికి వచ్చేసేసింది, కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోయింది. కానీ నేను బ్యాంక్ నిఫ్టీ అనేది బై చేసి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సమ్వేర్ బై చేశాను, బుల్లిష్గా అనిపిస్తుంది. బట్ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. అంటే ఇక్కడ హోప్ ఇచ్చింది, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోయింది, ఇక్కడ ట్రెండ్ కిందికి వెళ్తున్నా చేంజ్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది, ఈ లెవెల్ దగ్గర కొంచెంసేపు ట్రావెల్ చేసింది. ఓకే, సో ఎవరైనా ఏమనుకుంటారు, ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటారు. ఇప్పుడు నిఫ్టీ కూడా చూసారా, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చి ఇక్కడ ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయింది. సో ఎవరైనా ఏమనుకుంటారు, పైకి వెళ్తుంది అనుకుంటారు, కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది, కిందికి వెళ్ళిపోయింది విత్ నో రీజన్. ఓకే, దాని తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది. సో జనరల్లీ మనం ఒకవేళ ఇక్కడ సెల్ చేసి ఉంటే ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో ఈ లెవెల్ ఖచ్చితంగా టచ్ చేసే అవకాశం ఉంది. సో టచ్ చేసింది కూడా. ఓకే, ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ పడ్డది, నిఫ్టీ ఏమో గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇట్లాంటి టైంలో నిఫ్టీనే ఫాలో అవ్వాలి, నేను నిఫ్టీనే ఫాలో అవుతాను. కానీ నిఫ్టీ దెబ్బేసింది, బ్యాంక్ నిఫ్టీ దెబ్బేసింది. ఇక్కడ ఎందుకు దెబ్బేసింది, ఇక్కడ మన అనాలిసిస్ ఏమైనా ఫెయిల్ అయిందా అనే అది కోణంలో చూస్తే ఎక్కడా లేదు. సడన్గా ఎందుకు రివర్స్ అయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో బట్ ఓవరాల్గా రివర్స్ అయింది. రివర్స్ అయినాక మనకి నేను ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు, చాలాసేపు వెయిట్ చేశాను. జనరల్గా ట్రెండ్ రివర్స్ అయితే రివర్స్ ట్రేడ్ తీసుకుంటాను బేసికలీ. ఇప్పుడు బై తీసుకున్నాను, రివర్స్ అయింది, సెల్కి వచ్చింది కదా, సెల్ చేశాను. మరి చాలా ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఈ క్యాండిల్ ఇక్కడ వరకు కూడా వెయిట్ చేశాను, పైకి వస్తుందని, పైకి వెళ్తుంది, నాతో రివర్స్ కిందికి వచ్చింది, ఇక్కడ కూడా వెయిట్ చేశాను చాలాసేపు. సమ్వేర్ ఇక్కడ వరకు వెయిట్ చేశాను, అంత సైడ్ వే అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అయిపోయాను మార్కెట్ ఇంకా. ఓకే, సో ఇంకా ఉండలేదు, సమ్వేర్ ఇక్కడ ఈ జోన్లో ఎగ్జిట్ అయిపోయాను. సో నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీ చూస్తే మీకు ఇంకా నిఫ్టీ నేను ఏమో ఎక్స్పెక్ట్ చేశాను అంటే, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ సెల్ చేస్తే కింద పడింది కదా ఇక్కడ మనకి. ఓకే, ఈ లెవెల్ టచ్ అయింది. ఓకే, ఈ లెవెల్ టచ్ అయినాక ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది అనుకున్నాను, రివర్స్ అయ్యి పైకి వెళ్తున్నా అనుకున్నాను, కానీ పెద్ద రివర్స్ ఏం రాలేదు. మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది మార్కెట్ కంప్లీట్లీ. సో కంప్లీట్లీ ఒక ఫెయిల్ మార్కెట్ అనమాట ఇవాళ, నాదైతే లాస్ అనమాట. సో రేపు చూడాలి ఎలా మార్కెట్ అనేది పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, మళ్ళీ రేపు కూడా సైడ్ వేస్ అవుతుందా అనేది. సో ఇది ఏది కనిపెట్టలేకపోయాము ఇవాళ మార్కెట్ని, పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అని ప్రాపర్గా. ఇప్పుడు పైకి వెళ్తుందా అంటే ప్రాపర్గా పైకి వెళ్ళలేదు, రివర్సే కిందకి వచ్చేసింది, బట్ కింద మళ్ళీ ఇక్కడ రివర్సే పైకి వచ్చింది. చాలాసేపు ఇక్కడ వచ్చిన సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. మనకి ఇంకా డెసిషన్ తీసుకోలేము మనం, ఇంకా పైకి వెళ్తుందనే ఊహలోనే ఉంటాం చాలామంది, ఇంకా లాస్ బుక్ చేయాల్సి వచ్చింది ఇంకా. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్. ఇట్లాంటి మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, చేసేది ఏం లేదు. ఇది బిట్కాయిన్ 1 minute చార్ట్ అనమాట. ఓకే, మార్నింగ్ ఓపెనింగ్ అవగానే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, పివట్ని టచ్ అవుతుంది నాకు తెలుసు, ఇక్కడ సెల్ చేస్తే పివట్ టచ్ అవుతుంది నాకు తెలుసు. ఇది ఒక ట్రేడ్ అనమాట తీసుకునేది. దాని తర్వాత సడన్గా పివట్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్. ఈ క్రిప్టో మార్కెట్స్ ఎట్లా ఉంటాయంటే బాగా రియాక్ట్ అవుతాయి అన్నమాట లెవెల్స్కి. సో ఇక్కడ బై చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ బై చేసి మన టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకోవచ్చు, లేదా ఈ లెవెల్ కానీ కింద ఇక్కడ 2 సార్లు ఇచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, ఇంకా దాని తర్వాత వెళ్ళింది, ఈ లెవెల్ వరకు అయితే టచ్ అయింది, బట్ ఎక్కువసేపు ఉండదు మార్కెట్లో, వేరే పనులు కూడా ఉంటాయి కదా మనకి, ఎక్కువసేపు మార్కెట్లో ఉండొద్దు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ డోజోన్ మార్కెట్ అనమాట. ఇది నిన్నటి మార్కెట్, ఇవాళ మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ట్రేడ్ అంటే నేను రికార్డ్ చేసే టైంకి. ఓకే, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ మంచి పడ్డది. ఓకే,
సో రెడ్ పడ్డాక ఇక్కడ ప్రాపర్గా సపోర్ట్ తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, గ్యాప్ అప్ అయింది, సపోర్ట్ తీసుకుంది. కానీ ఇక్కడ రిస్క్ మీరు ఒకవేళ ఇక్కడ బై చేయాలని ట్రై చేశారనుకోండి, మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఫస్ట్ క్యాండిల్ లో అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ప్రైస్ ట్రావెల్ చేస్తుంది. ఒకసారి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇంకా ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం కూడా ఉంది, సగమనే ఫిల్ చేయాలి కానీ ఫిల్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇంత సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఒక రిస్క్ తీసుకోవాలి మనం. దాని తర్వాత రెడ్ క్యాండిల్స్ పడ్డది, ఇక్కడ సమ్వేర్ బై చేయాలి మనం. ఇక్కడ ఈ లెవెల్లో ఇక్కడ బై చేస్తే ఇక్కడ చూసారు కదా, మన టార్గెట్ వచ్చేసరికి ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై అనమాట. లేదంటే ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకా హైయర్ లోస్ దగ్గర ఇక్కడనే ఎగ్జిట్ అవ్వచ్చు అండి మీరు. ఓకే, దాని తర్వాత సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. సో నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. ఈజీగా ఉంది, డెడ్ ఈజీగా. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, సడన్గా పొజిషన్ రివర్స్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే పొజిషన్ రివర్స్ అయిందో ఇక్కడ బై చేస్తాం అనమాట. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి. గ్యాప్ని ఫిల్ కావాలి. గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. దాని తర్వాత లేదు అంటే ఇంకో హైయర్లో కానీ ఈ హైలో కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇంకా మనకు తెలియదు మార్కెట్ ఎటు వెళ్తుందా అని. ఓకే, ఇంకా అనవసరం కూడా. ఒక్కసారి గోల్డ్ చార్ట్ చూద్దాము. ఓకే, జస్ట్ MCXలో ఒక చార్ట్ అనమాట, జస్ట్ ఐడియా పర్పస్. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఇమీడియట్గా సెల్ చేసేస్తా. ఇమీడియట్గా ఎందుకు సెల్ చేస్తాను? రెడ్ క్యాండిల్ పడ్డాక ఈ ప్రైస్ ఈ లెవెల్కి టచ్ అవుతుంది, పక్కా టచ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అయినాక అంతే. ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. బట్ సో ఇక్కడ రివర్స్ అయ్యి ఇంకో బై తీసుకోవచ్చు ట్రేడ్, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ లెవెల్ దగ్గర ఇక్కడ బై, ఈ రెడ్ లెవెల్ దగ్గర ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే NSE వెబ్సైట్కి వెళ్ళేసి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. నిఫ్టీ 50 గెయినర్స్ అనమాట. గెయినర్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ 2 స్టాక్ తీసుకుందాం, ఎలా పర్ఫామ్ చేస్తుందని చూద్దాం. సో ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అనమాట. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, బై చేస్తా. ఇక్కడ బై చేసినాక ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఆర్ఎల్స్ ఇంకోటి కూడా చేయొచ్చు. ఇంత గ్రీన్ పైకి వెళ్ళినాక ఒక్కసారి రివర్స్ అనేది జరిగి ఈ క్యాండిల్ లో వరకు ఆర్ కొంచెం పై వరకు అనేది వస్తుంది. సో ఎప్పుడైతే రివర్స్ అయ్యి ఇట్లా పడిందో ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ అది అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి మార్కెట్. ఓకే, నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్అవుట్ అయ్యి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయో ఇక్కడ ప్రాపర్ కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఈజీగా హిట్ అయిపోయింది. ఆర్ అట్లీస్ట్ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా మనకు అనవసరం, అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. సో చూడాల్సిన స్టాక్స్ లూజర్స్లో వచ్చేసరికి TCS, అపోలో హాస్పిటల్. ఫస్ట్ TCS చూద్దాం. సో ఈజీ సెల్ అనమాట. 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ మనకు టార్గెట్ అవుతుంది, లేదా దాని కింద ఓకే, పెద్ద ప్రాఫిట్ అయితే రాదు ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ అయితే. కొంచెం ఇంకా మనం ట్రైలింగ్ చేసుకోవాలి మన ప్రాఫిట్ అనేది. ఇంకా కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళినాక ఇక్కడ కానీ ఇది కరెక్ట్ ప్లేస్ స్పాట్. ఓకే, సో సమ్వేర్ 2414 ఇది 413 ఇది కరెక్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ పెద్ద తేడా లేదు. కొంచెం వెయిట్ చేసి ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. చాలామంది ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతారు. అపోలో హాస్పిటల్స్ అండి. ఓకే, ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్, దాని తర్వాత ఓకే ఇంకో రెడ్ పడ్డది. బేసికలీ ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్ సెల్ చేయొచ్చు. కానీ ఏంటి ప్రాబ్లం? సడన్గా పొజిషన్ రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది. ఈ క్యాండిల్ హై వరకు వెళ్ళి ఇక్కడ నుంచి కింద పడడం స్టార్ట్ అయింది. కానీ ఇంకా ఈ లెవెల్ టచ్ అయితే కానీ మన ప్రాఫిట్ రాదు. కానీ టచ్ కాలేదు, చూసారా, టచ్ కాలేదు. సో ఇట్లాంటి మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఇప్పుడు ట్రేడ్ చేసామనుకో, 2 రెడ్ క్యాన్స్ పడ్డాయని సెల్ చేసామనుకోండి, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ లాజిక్ లేదు ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి. అట్లీస్ట్ లెవెల్ దగ్గర కానీ లెవెల్కి మధ్యలో కానీ రావాలి, కానీ రాలేదు. వచ్చి రివర్స్ కిందికి వచ్చేసింది. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నాలంటోడు ఇక్కడ వరకు వచ్చింది కదా, వెయిట్ చేస్తారు కిందికి వస్తుందని. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇంకా కిందికి వస్తుందని వెయిట్ చేస్తారు. దాని తర్వాత వెయిట్ చేసి సైడ్ వేస్ అయింది కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఎగ్జిట్ అయిపోతారు. అది జరిగే ట్రేడ్ అనమాట.